Very good evening. In this video, I am explaining some important Power BI and DAX queries for the SQL queries. So these questions are very important for who are preparing for SQL and Power BI. These are very helpful to them. So in this we have two tables, employee and department tables. The columns presented in the employees tables లో ఉన్న కాలమ్స్ ఎంప్లాయీ నెంబర్, ఈ నేమ్, జాబ్, మేనేజర్, హైర్ డేట్, శాలరీ, కమిషన్, డిపార్ట్మెంట్ నెంబర్. ఈ కాలమ్స్ అన్ని ఈఎంపీ డేటాబేస్ లో ఉన్న ఈఎంపీ టేబుల్లో ఉన్నాయి. మనం ఈ కాలమ్స్ ని సెలెక్ట్ చేసినప్పుడు వాటిని ఎగ్జిక్యూట్ చేసినప్పుడు ఎంప్లాయీస్ డీటెయిల్స్ లో ఎంప్లాయీస్ టేబుల్లో ఈ డేటా ఉంది. అదేవిధంగా డిపార్ట్మెంట్ టేబుల్ నుంచి డిపార్ట్మెంట్ నెంబర్, డిపార్ట్మెంట్ నేమ్, లొకేషన్ సెలెక్ట్ చేసాము. ఇవి కూడా ఈఎంపీ డేటాబేస్ లో టీఈపీటీ టేబుల్లో ఉన్నాయి. మనం ఈ క్వరీని ఎగ్జిక్యూట్ చేసినప్పుడు వచ్చిన రిజల్ట్ డిపార్ట్మెంట్ టేబుల్ ఈ డేటాని కలిగి ఉంది. ఇప్పుడు మనం ఈ ఎంప్లాయీస్ టేబుల్, డిపార్ట్మెంట్ టేబుల్స్ ని యూజ్ చేసి వేరియస్ ఎస్క్యూఎల్ క్వరీస్ మరియు వాటికి డాక్స్ ఫంక్షన్స్ ఎలా రాయాలో చూద్దాం. ఫస్ట్ మనం క్వశ్చన్ ని చదివి దాని నుంచి క్వరీని ఎలా రాయాలనే దాని గురించి నేర్చుకోబోతున్నాం. ఫస్ట్ క్వశ్చన్, రిట్రీవ్ ఆల్ ఎంప్లాయీస్ అండ్ దేర్ డిపార్ట్మెంట్ నేమ్. ఇక్కడ ఎంప్లాయీస్ మరియు వాళ్ళ యొక్క డిపార్ట్మెంట్ నేమ్స్ ని రిట్రీవ్ చేయాలి. దీనికోసం మనం ఎంప్లాయీస్ టేబుల్ నుంచి ఎంప్లాయీస్ డీటెయిల్స్, అదేవిధంగా డిపార్ట్మెంట్ టేబుల్లో వాళ్ళకి రెలవెంట్గా ఆ ఎంప్లాయీకి రెలవెంట్గా ఉన్న డిపార్ట్మెంట్ నేమ్ను సెలెక్ట్ చేయాలి. కాబట్టి ఇప్పుడు మనం ఎంప్లాయీస్ టేబుల్, డిపార్ట్మెంట్ టేబుల్స్ని రెండింటిని యూజ్ చేసి డేటాని రిట్రీవ్ చేస్తున్నాం. కాబట్టి ఎంప్లాయీస్ టేబుల్కి డిపార్ట్మెంట్ టేబుల్కి జాయిన్ అనేది తప్పనిసరిగా ఇవ్వాలి. ఫస్ట్ నేను సెలెక్ట్ ఈ.ఈఎంపీ నెంబర్, ఎంప్లాయీస్ టేబుల్ నుంచి ఎంప్లాయీ నెంబర్ని సెలెక్ట్ చేసుకున్నాము. ఈ అనేది ఎంప్లాయీస్ టేబుల్కి ఇచ్చిన అలియాస్ నేమ్, ఈఎంపీ టేబుల్కి ఇచ్చిన అలియాస్ నేమ్. మనం ఈ.ఈఎంపీ నెంబర్ అంటే ఇక్కడ ఏ టేబుల్ నుంచి కాలమ్ని సెలెక్ట్ చేస్తున్నామో క్లియర్గా రాయాలి. అప్పుడే ఎస్క్యూఎల్ అనేది వాటిని ప్రాపర్గా సెలెక్ట్ చేస్తుంది, లేకపోతే ఎర్రర్ అనేది రేజ్ అవుతుంది. అదేవిధంగా ఈఎంపీ టేబుల్ నుంచి ఈ నేమ్ని సెలెక్ట్ చేసుకున్నాం. ఈ నేమ్ అంటే ఎంప్లాయీ నేమ్. అదేవిధంగా ఈఎంపీ టేబుల్ నుంచి జాబ్ని సెలెక్ట్ చేసుకున్నాం. తర్వాత డిఈపిటి టేబుల్ నుంచి డిపార్ట్మెంట్ టేబుల్ నుంచి డిపార్ట్మెంట్ నేమ్ను సెలెక్ట్ చేసుకున్నాము. ఇప్పుడు మనం ఎంప్లాయీస్ టేబుల్కి డిపార్ట్మెంట్ టేబుల్కి జాయిన్ ఇస్తున్నాం డిపార్ట్మెంట్ నెంబర్ కాలం మీద. దానికి ఎస్క్యూఎల్ క్వెరీ వచ్చేసి ఫ్రమ్ ఈఎంపీఈ జాయిన్ డిఈపిటి ఆన్ ఈ.డిఈపిటి నెంబర్ ఈక్వల్ టు డి.డిఈపిటి నెంబర్. ఈ క్వెరీని ఎగ్జిక్యూట్ చేయడం ద్వారా మనం ఎంప్లాయీ నెంబర్, ఈ నేమ్, జాబ్, వాళ్ళకి రెలవెంట్గా ఉన్న డిపార్ట్మెంట్ నెంబర్ను రిట్రీవ్ చేయవచ్చు. మనం సేమ్ దీనికి డాక్స్ క్వెరీ రాస్తున్నప్పుడు డాక్స్ ఫంక్షన్ రాస్తున్నాం. డాక్స్ నేమ్ వచ్చేసి ఎంప్లాయీస్ విత్ డిపార్ట్మెంట్తో మనం ఎంప్లాయీస్ వాళ్ళ డిపార్ట్మెంట్తో సహా ఎంప్లాయీస్ డీటెయిల్ని చూస్తున్నాం. దీనికోసం యాడ్ కాలమ్స్ ఆఫ్ ఈఎంపీ అని రాస్తాం. ఇక్కడ యాడ్ కాలమ్స్ ఆఫ్ ఈఎంపీ అంటే మీనింగ్ మనం ఎంప్లాయీస్ టేబుల్కి కాలంని యాడ్ చేస్తున్నాం. ఆ కాలం నేమ్ వచ్చేసి రిలేటెడ్ ఆఫ్ డిఈపిటి ఆఫ్ డి నేమ్, అంటే డిపార్ట్మెంట్ నేమ్ అనే కాలంని యాడ్ చేస్తున్నాం ఈఎంపీ టేబుల్కి. ఆ డిపార్ట్మెంట్ నేమ్ అనేది రిలేటెడ్ ఆఫ్ డిఈపిటి ఆఫ్ డి నేమ్ కండిషన్. ఇది ఇప్పుడు ఆ ఎంప్లాయీస్కి ఈ రిలేటెడ్ ఫంక్షన్ అనేది ఎంప్లాయీస్కి డిపార్ట్మెంట్ నెంబర్ని బట్టి డిపార్ట్మెంట్ టేబుల్లో ఉన్న డిపార్ట్మెంట్ నేమ్ను అసైన్ చేస్తుంది. ఇప్పుడు ఈ డాక్స్ ఫంక్షన్ని ఎగ్జిక్యూట్ చేయడం ద్వారా మనం ఎంప్లాయీస్ టేబుల్కి డిపార్ట్మెంట్ నేమ్ అనే కాలంని యాడ్ చేసి ఆ డిపార్ట్మెంట్ నేమ్ కాలంలో వాల్యూస్ వాళ్ళకి రెలవెంట్గా ఉన్న డిపార్ట్మెంట్ నేమ్ను రిట్రీవ్ చేస్తున్నాం. సెకండ్ క్వశ్చన్, క్యాలిక్యులేట్ ది టోటల్ శాలరీ ఫర్ ఈచ్ డిపార్ట్మెంట్. ఎక్కడ మనం ఈచ్ డిపార్ట్మెంట్కి టోటల్ శాలరీని క్యాలిక్యులేట్ చేయబోతున్నాం. దీనికోసం ముందు మనం
శాలరీ కాలంను సెలెక్ట్ చేసుకొని దాన్ని సమ్ చేయాలి. టోటల్ శాలరీ కావాలంటే మనం శాలరీ కాలంను సమ్ చేసినప్పుడు టోటల్ శాలరీ అనేది వస్తుంది. ఇక్కడ డేటా ఫర్ ఈచ్ డిపార్ట్మెంట్కి క్యాలిక్యులేట్ చేయడం కాబట్టి డిపార్ట్మెంట్ టేబుల్ నుంచి డిపార్ట్మెంట్ నేమ్ సెలెక్ట్ చేసుకొని ఆ డిపార్ట్మెంట్ టేబుల్కి గ్రూప్ బై ఆపరేషన్ గ్రూప్ బైని పెర్ఫామ్ చేయాలి. ఇప్పుడు మనం టోటల్ శాలరీ ఎంప్లాయీస్ టేబుల్లో ఉంది కాబట్టి ఎంప్లాయీస్ టేబుల్ డిపార్ట్మెంట్ టేబుల్లో ఉన్న రెండింటి డేటాను యూజ్ చేసుకుంటున్నాం కాబట్టి డిపార్ట్మెంట్ టేబుల్కి ఎంప్లాయీ టేబుల్కి జాయిన్ ఇవ్వాలి. సెలెక్ట్ D.D నేమ్ డిపార్ట్మెంట్ టేబుల్ నుంచి డిపార్ట్మెంట్ నేమ్ సెలెక్ట్ చేసుకున్నాం. సమ్ ఆఫ్ E.Salary ఎంప్లాయీస్ టేబుల్లో ఉన్న శాలరీని సమ్ చేసాం యాజ్ టోటల్ శాలరీ అనుకున్నాం. ఫ్రమ్ EMPE జాయిన్ DEPT ఎంప్లాయీస్ టేబుల్ని డిపార్ట్మెంట్ టేబుల్ని జాయిన్ చేస్తాం అండ్ E.DEPT నెంబర్ ఈక్వల్ టు D.DEPT నెంబర్ డిపార్ట్మెంట్ నెంబర్ కాలం మీద జాయిన్ చేసాం. గ్రూప్ బై D.T నేమ్ డిపార్ట్మెంట్ టేబుల్లో ఉన్న డిపార్ట్మెంట్ నేమ్ మీద గ్రూప్ బై పెర్ఫామ్ చేసాం. ఇప్పుడు ఈ క్వరీని ఎగ్జిక్యూట్ చేయడం ద్వారా ఈచ్ డిపార్ట్మెంట్లో ఎంత టోటల్ శాలరీ అనేది పే చేస్తున్నాం అనే డీటెయిల్స్ మనకి ఎగ్జిక్యూట్ అవుతాయి. సేమ్ దీనికి డాష్ వచ్చేసి డాష్ నేమ్ డాష్ ఫంక్షన్ నేమ్ టోటల్ శాలరీ బై డిపార్ట్మెంట్ నేమ్ అని డాష్ ఫంక్షన్ నేమ్ రాసుకున్నాం. దీనికి సమ్మరైజ్ ఆఫ్ ఈఎంపి అంటే డాష్లో వచ్చేసి గ్రూప్ బై ఆపరేషన్ చేయడం కోసం సమ్మరైజ్ని యూజ్ చేస్తాం. సమ్మరైజ్ ఆఫ్ ఈఎంపి అంటే ఎంప్లాయీస్ టేబుల్లో ఉన్న డేటాని సమ్మరైజ్ చేస్తుంది. డిఈపిటి ఆఫ్ డి నేమ్ అంటే డిపార్ట్మెంట్ టేబుల్లో ఉన్న డిపార్ట్మెంట్ నేమ్ కాలం మీద గ్రూప్ బై ఆపరేషన్స్ అనే దాన్ని పెర్ఫామ్ చేస్తున్నాం. టోటల్ శాలరీ సమ్ ఆఫ్ ఈఎంపి ఆఫ్ శాలరీ అంటే ఎంప్లాయీస్ టేబుల్లో ఉన్న శాలరీ కాలంని సమ్ చేసాము. ఆ వాల్యూస్ అనేవి టోటల్ శాలరీ అనే కాలం నేమ్ టోటల్ శాలరీ అని ఇచ్చి ఆ శాలరీ టోటల్ శాలరీ అనే కాలంలో ఈ సమ్ చేసిన వాల్యూస్ అనేవి వస్తాయి. ఈ ఎస్క్యూఎల్ ఈ విధంగా ఎస్క్యూఎల్ డాష్ని ఎగ్జిక్యూట్ చేయడం ద్వారా మనకి ఈచ్ డిపార్ట్మెంట్లో ఉన్న టోటల్ శాలరీ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. క్వశ్చన్ నెంబర్ 3 ఫైండ్ ఎంప్లాయీస్ హూ ఎర్న్ మోర్ దెన్ దేర్ మేనేజర్. ఇక్కడ మనం ఎంప్లాయీస్ టేబుల్లో ఉన్న ఎంప్లాయీస్ వాళ్ళ మేనేజర్స్ కంటే ఎవరైతే ఎక్కువ శాలరీ ఎర్న్ చేస్తున్నారో వాళ్ళ డీటెయిల్స్ తెలుసుకోవాలనుకున్నాం. కాబట్టి ఇక్కడ మనకి ఎంప్లాయీస్ టేబుల్ మేనేజర్స్ టేబుల్స్ని చూడొచ్చు. మేనేజర్స్ టేబుల్లో అంటే మేనేజర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ డీటెయిల్స్ ఉంటాయి. కానీ ఒక కంపెనీలో మేనేజర్స్ ఎంప్లాయీస్ అందరూ కూడా ఎంప్లాయీ టేబుల్లో ఉంటారు. కాబట్టి మనం ఇప్పుడు ఎంప్లాయీస్ టేబుల్కి అదే టేబుల్తో జాయిన్ చేస్తున్నాం. దానికోసం సెలెక్ట్ E1.E నేమ్ యాజ్ ఎంప్లాయీ. ఎంప్లాయీకి 2 అలియాస్ నేమ్స్ ఇచ్చుకున్నాము. ఎంప్లాయీ టేబుల్కి అవి E1 E2 అని ఇచ్చుకున్నాము. వాటి నుంచి సెలెక్ట్ E1.E నేమ్ యాజ్ ఎంప్లాయీ అంటే ఈఎంపీ నుంచి నేమ్ని సెలెక్ట్ చేసుకొని దానికి ఎంప్లాయీ అని ఇచ్చాము. నెక్స్ట్ E1.Salary యాజ్ ఈఎంపీ శాలరీ. అదే ఈఎంపీ నుంచి శాలరీని సెలెక్ట్ చేసుకొని దానికి ఎంప్లాయీ శాలరీ అనుకున్నాం. సేమ్ E2 నుంచి ఈ నేమ్ని సెలెక్ట్ చేసుకొని దానికి మేనేజర్ అని నేమ్ ఇచ్చాం అలియాస్ నేమ్. E2.Salary యాజ్ మేనేజర్ శాలరీ. అదే E2 అలియాస్ నేమ్తో ఉన్న ఈఎంపీ టేబుల్ నుంచి శాలరీని సెలెక్ట్ చేసుకొని మేనేజర్ శాలరీ అనుకున్నాం. ఫ్రమ్ ఈఎంపీ E1 జాయిన్ ఈఎంపీ E2. ఇప్పుడు మనం ఈఎంపీ టేబుల్ను అదే టేబుల్తో జాయిన్ చేస్తున్నాం విత్ డిఫరెంట్ అలియాస్ నేమ్స్. జాయిన్ కాలం వచ్చేసి E1.Manager ఈక్వల్ టు E2.EMP నెంబర్. E1 టేబుల్లో మేనేజర్ కాలంతో E2 టేబుల్లో ఉన్న ఈఎంపీ నెంబర్ను మీద జాయిన్ ఇచ్చాం. కండిషన్ వచ్చేసి వేర్ E1.Salary గ్రేటర్ దెన్ E2.Salary. ఇప్పుడు ఇక్కడ ఈ క్వరీని ఎగ్జిక్యూట్ చేయడం ద్వారా ఎంప్లాయీస్ ఎవరైతే మన శాలరీ మేనేజర్స్ కంటే ఎక్కువ వారి మేనేజర్స్ కంటే ఎక్కువ ఉంటుందో వాళ్ళ డీటెయిల్స్ అనేవి మనకి రిటర్న్ చేస్తుంది. నెక్స్ట్ డాష్ వచ్చేసి ఎంప్లాయీస్ ఎర్నింగ్ మోర్ దెన్ దియర్ మేనేజర్. ఎంప్లాయీస్ వాళ్ళ మేనేజర్స్ కంటే ఎక్కువ ఎర్న్ చేసేవాళ్ళు. దీనికోసం ఫిల్టర్ ఆఫ్ యాడ్ కాలమ్స్ ఆఫ్ ఈఎంపీ. ఫస్ట్ ఈఎంపీ టేబుల్కి కాలంని యాడ్ చేస్తున్నాం. కాలం నేమ్ వచ్చేసి మేనేజర్ శాలరీ. లుక్అప్ మేనేజర్ శాలరీ రావడం కోసం
లుకప్ వాల్యూ అనే ఫంక్షన్ యూజ్ చేసాం. లుకప్ వాల్యూ ఆఫ్ ఈఎంపీ ఆఫ్ శాల్ ఈఎంపీ ఆఫ్ ఈఎంపీ నెంబర్ ఈఎంపీ ఆఫ్ మేనేజర్. ఈ లుకప్ వాల్యూ అనేది ఎంప్లాయీస్ టేబుల్లో ఉన్న ఎంప్లాయీస్ కి ఉన్న మేనేజర్ యొక్క శాలరీని రిటర్న్ చేస్తుంది. ఈఎంపీ ఆఫ్ శాల్ లుకప్ వాల్యూ అనేది అదర్ టేబుల్లో ఉన్న లేదా అదర్ రోస్ లో ఉన్న రెలవెంట్ వాల్యూస్ ను సెర్చ్ చేసి ఎగ్జిక్యూట్ చేస్తుంది. బ్రాకెట్ క్లోజ్ ఫిల్టర్ యూజ్ చేసి ఈ ఈఎంపీ టేబుల్లో ఉన్న డేటా మీద ఫిల్టర్ అప్లై చేస్తున్నాం. ఫిల్టర్ కండిషన్ వచ్చేసి ఈఎంపీ ఆఫ్ శాల్ గ్రేటర్ దెన్ మేనేజర్ శాలరీ. ఇక్కడ ఎంప్లాయీ శాలరీ అనేది మేనేజర్ శాలరీ కంటే ఎక్కువ ఉండాలి. వాళ్ళ డీటెయిల్స్ అనే వాటిని మనం ఎంప్లాయీస్ టేబుల్ నుంచి ఫిల్టర్ చేయాలి. బ్రాకెట్ క్లోజ్. ఈ డాష్ ఫంక్షన్ ని ఎగ్జిక్యూట్ చేయడం ద్వారా మనం ఎంప్లాయీస్ టేబుల్లో ఎవరైతే వాళ్ళ మేనేజర్స్ కంటే ఎక్కువ ఎర్న్ చేస్తున్నారో వాళ్ళ డీటెయిల్స్ అనేవి రిటర్న్ అవుతాయి. నెక్స్ట్ 4th క్వశ్చన్, కౌంట్ ది నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ ఇన్ ఈచ్ డిపార్ట్మెంట్. 4th క్వశ్చన్ వచ్చేసి ఈచ్ డిపార్ట్మెంట్ వైజ్ లో ఈచ్ డిపార్ట్మెంట్ లో ఎంతమంది ఎంప్లాయీస్ ఉన్నారని తెలుసుకోవాలి. దానికోసం ఎంప్లాయీస్ టేబుల్లో ఉన్న ఎంప్లాయీ నెంబర్ మీద కౌంట్ చేయాలి. కౌంట్ ఫంక్షన్ కౌంట్ యూజ్ చేయాలి. తర్వాత ఈచ్ డిపార్ట్మెంట్ వైజ్ అంట కాబట్టి డిపార్ట్మెంట్ నేమ్ కాలం మీద గ్రూప్ బై ఆపరేషన్ ని పెర్ఫామ్ చేయాలి. ఎంప్లాయీస్ టేబుల్ డిపార్ట్మెంట్ టేబుల్ రెండింటిని యూజ్ చేస్తున్నాం కాబట్టి డిపార్ట్మెంట్ టేబుల్లో ఉన్న మొత్తం డేటా రావాలి. కాబట్టి డిపార్ట్మెంట్ టేబుల్ కి ఎంప్లాయీ టేబుల్ కి లెఫ్ట్ జాయింట్ ని యూజ్ చేస్తుంది. దీనికోసం సెలెక్ట్ డి నేమ్ డిపార్ట్మెంట్ టేబుల్ నుంచి డిపార్ట్మెంట్ నేమ్ సెలెక్ట్ చేసుకున్నాం. కౌంట్ ఆఫ్ ఎంప్లాయీ నెంబర్ ఎంప్లాయీస్ టేబుల్లో ఉన్న ఎంప్లాయీ నెంబర్ ని కౌంట్ చేసాం. యాజ్ ఎంప్లాయీ కౌంట్ అలియాస్ నేమ్ వచ్చేసి ఎంప్లాయీ కౌంట్ అని ఇచ్చాం. ఫ్రమ్ డిఈపిటి డిపార్ట్మెంట్ టేబుల్ కి అలియాస్ నేమ్ డి ఇచ్చాం. లెఫ్ట్ జాయిన్ ఈఎంపీ ఎంప్లాయీస్ టేబుల్ తో లెఫ్ట్ జాయిన్ చేస్తున్నాం. ఆన్ డిఈపిటి నెంబర్ ఈక్వల్ టు డిఈపిటి నెంబర్. డిపార్ట్మెంట్ డిఈపిటి టేబుల్ ఈఎంపీ టేబుల్ డిపార్ట్మెంట్ నెంబర్ మీద జాయిన్ చేసాము. గ్రూప్ బై డి నేమ్ డిపార్ట్మెంట్ లో ఉన్న డిపార్ట్మెంట్ నేమ్ కాలం మీద గ్రూప్ బై ఆపరేషన్ పెర్ఫామ్ చేసాం. ఈ ఎస్క్యూఎల్ కోడ్ని ఎగ్జిక్యూట్ చేయడం ద్వారా ఈచ్ డిపార్ట్మెంట్ లో ఎంతమంది ఎంప్లాయీస్ ఉన్నారనే డీటెయిల్స్ రిటర్న్ చేస్తున్నాం. డాష్ ఫంక్షన్ ఎంప్లాయీ కౌంట్ బై డిపార్ట్మెంట్. డాష్ ఫంక్షన్ నేమ్ ఎంప్లాయీ కౌంట్ బై డిపార్ట్మెంట్ నేమ్ ఇచ్చుకున్నాం. బై డిపార్ట్మెంట్ సమ్మరైజ్ ఆఫ్ ఈఎంపీ ఎంప్లాయీస్ టేబుల్ ఉన్న డేటాను సమ్మరైజ్ చేస్తున్నాం. డిఈపిటి ఆఫ్ డి నేమ్ డిపార్ట్మెంట్ టేబుల్లో ఉన్న డిపార్ట్మెంట్ నేమ్ కాలం మీద సమ్మరైజ్ చేస్తున్నాం. ఎంప్లాయీ కౌంట్ రోస్ ఆఫ్ ఈఎంపీ అంటే ఎంప్లాయీస్ టేబుల్లో ఉన్న రోస్ ని కౌంట్ చేసి కాలం నేమ్ ఇచ్చేసి ఎంప్లాయీ కౌంట్ అని ఇచ్చాం. ఈ క్వరీని ఎగ్జిక్యూట్ చేయడం ద్వారా ఈచ్ డిపార్ట్మెంట్ లో ఉన్న ఎంప్లాయీస్ నెంబర్స్ అనేవి రిటర్న్ అవుతాయి. 5th క్వశ్చన్, ఫైండ్ ది హైయెస్ట్ పెయిడ్ ఎంప్లాయీ ఇన్ ఈచ్ డిపార్ట్మెంట్. ప్రతి డిపార్ట్మెంట్ లో ఎక్కువ శాలరీని పే చేసే ఎంప్లాయీస్ డీటెయిల్స్ ని తెలుసుకోవాలి. దీనికోసం ఈచ్ హైయెస్ట్ పెయిడ్ ఎంప్లాయీని ఫైండ్ అవుట్ చేయడానికి లాజిక్ రాసి ఈచ్ డిపార్ట్మెంట్ అంటే కాబట్టి ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ మీద గ్రూప్ బై చేయాలి. దానికోసం సెలెక్ట్ డి నేమ్ డిపార్ట్మెంట్ టేబుల్ నుంచి డిపార్ట్మెంట్ నేమ్ సెలెక్ట్ చేసుకున్నాం. ఈ నేమ్ ఎంప్లాయీస్ టేబుల్ నుంచి ఎంప్లాయీ నేమ్ సెలెక్ట్ చేసుకున్నాం. శాలరీ ఎంప్లాయీస్ టేబుల్ నుంచి శాలరీని సెలెక్ట్ చేసుకున్నాం. ఇప్పుడు ఎంప్లాయీ టేబుల్ కి డిపార్ట్మెంట్ టేబుల్ కి జాయిన్ రాశాం. ఫ్రమ్ ఈఎంపీఈ జాయిన్ డిఈపిటి ఎంప్లాయీస్ టేబుల్ కి డిపార్ట్మెంట్ టేబుల్ కి జాయిన్ కాలం వచ్చేసి ఆన్ డిఈపిటి నెంబర్ ఈక్వల్ టు డిఈపిటి నెంబర్ ఎంప్లాయీస్ టేబుల్లో ఉన్న డిపార్ట్మెంట్ నెంబర్ మీద డిపార్ట్మెంట్ టేబుల్లో ఉన్న డిపార్ట్మెంట్ నెంబర్ మీద జాయిన్ పెర్ఫామ్ చేసాం. కండిషన్ వచ్చేసి వేర్ శాలరీ ఎక్కడైతే ఎంప్లాయీ శాలరీ అనేది ఈక్వల్ టు సబ్ క్వరీ రాసి సెలెక్ట్ మ్యాక్సిమం ఆఫ్ శాలరీ ఫ్రమ్ ఎంప్లాయీస్ టేబుల్ నుంచి మ్యాక్సిమం శాలరీని సెలెక్ట్ చేసాం. వేర్ డిపార్ట్మెంట్ నెంబర్ ఈక్వల్ టు డిపార్ట్మెంట్ నెంబర్ ఎక్కడైతే డిపార్ట్మెంట్ నెంబర్ అనేది ఎంప్లాయీస్ టేబుల్ ఉన్న డిపార్ట్మెంట్ నెంబర్ మ్యాచ్ అయితే అక్కడ శాలరీని సెలెక్ట్ చేసాం. ఈ క్వరీని ఎగ్జిక్యూట్ చేయడం ద్వారా మనం ఈచ్ డిపార్ట్మెంట్ లో హైయెస్ట్ పెయిడ్ ఎంప్లాయీస్ డీటెయిల్స్ ని రిట్రీవ్ చేయవచ్చు. డాక్స్ వచ్చి హైయెస్ట్ పెయిడ్ ఎంప్లాయీస్ బై డిపార్ట్మెంట్
ఈచ్ డిపార్ట్మెంట్ వైజ్గా హైయెస్ట్ పెయిడ్ ఎంప్లాయీస్. సో యాడ్ కాలమ్స్ ఆఫ్ సమ్మరైజ్ ఆఫ్ ఈఎంపి ఎంప్లాయీస్ టేబుల్ని ఫస్ట్ సమ్మరైజ్ చేస్తున్నాం, కామన్ డిఈపిటి ఆఫ్ టీ నేమ్ డిపార్ట్మెంట్ టేబుల్లో ఉన్న డిపార్ట్మెంట్ నేమ్ మీద సమ్మరైజేషన్ చేసాం, అంటే గ్రూప్ బై పెర్ఫామ్ చేసాం, కామన్ మ్యాక్సిమం ఆఫ్ ఈఎంపి ఆఫ్ శాలరీ ఎంప్లాయీస్ టేబుల్లో ఉన్న శాలరీ యొక్క మ్యాక్సిమం కనుక్కొని మ్యాక్స్ శాలరీ అనే కాలం నేమ్ ఇచ్చుకున్నాం, బ్రాకెట్ క్లోజ్, కామా ఈ ఎంప్లాయీ నేమ్ అనే కాలం నేమ్ యాడ్ చేసాం, అంటే ఎంప్లాయీస్ టేబుల్లో మ్యాక్సిమం ఎర్న్ చేసే యొక్క ఎంప్లాయీ నేమ్లో మ్యాక్సిమం శాలరీ అనే కాలమ్స్ ఉంటాయి ఈ డాష్ ఫంక్షన్లో, కామా క్యాలిక్యులేట్ ఆఫ్ మ్యాక్స్ ఆఫ్ ఈఎంపి ఆఫ్ ఈ నేమ్ అంటే ఎంప్లాయీస్ టేబుల్ నుంచి ఈ నేమ్ని సెలెక్ట్ చేసాం, కామా ఫిల్టర్ ఆఫ్ ఈఎంపి ఆఫ్ ఈఎంపి కామా ఈఎంపి ఆఫ్ శాలరీ ఈక్వల్ టు మ్యాక్సిమం ఆఫ్ శాలరీ ఎంప్లాయీస్ టేబుల్ని ఫిల్టర్ చేస్తున్నాం, కండిషన్ వచ్చేసి ఫిల్టర్ కండిషన్ ఈఎంపి ఎంప్లాయీస్ టేబుల్లో ఉన్న శాలరీ అనేది మ్యాక్సిమం శాలరీ ఉండాలి, ఆ విధంగా కండిషన్ చేసుకొని ఈచ్ డిపార్ట్మెంట్లో ఉన్న ఎంప్లాయీస్ నేమ్ వాళ్ళ మ్యాక్సిమం శాలరీని రిట్రీవ్ చేస్తాం. నెక్స్ట్ క్యాలిక్యులేట్ ది యావరేజ్ శాలరీ ఫర్ ఈచ్ జాబ్ రోల్, ఈచ్ జాబ్ రోల్కి యావరేజ్ శాలరీని క్యాలిక్యులేట్ చేయాలి, దానికోసం ముందు మనం జాబ్ కాలమ్ని సెలెక్ట్ చేసుకోవాలి, అదేవిధంగా యావరేజ్ శాలరీ కోసం ఏవైజీ అనే అగ్రిగేషన్ ఫంక్షన్ యూజ్ చేయాలి, ఈచ్ జాబ్ రోల్ వైజ్ అంటుంది కాబట్టి గ్రూప్ బై ఆపరేషన్లో జాబ్ మీద పెర్ఫామ్ చేయాలి, దానికోసం సెలెక్ట్ జాబ్ కామా యావరేజ్ ఆఫ్ శాలరీ యాజ్ యావరేజ్ శాలరీ అని అలియాస్ నేమ్ ఇచ్చాం, ఫ్రమ్ ఈఎంపి ఎంప్లాయీస్ టేబుల్ నుంచి గ్రూప్ బై జాబ్ అనే కాలం మీద గ్రూప్ బై ఆపరేషన్ పెర్ఫామ్ చేసాం, ఈ ఎస్క్యూఎల్ క్వెరీని ఎగ్జిక్యూట్ చేయడం ద్వారా ఈచ్ జాబ్ రోల్లో ఉన్న యావరేజ్ శాలరీ అనేది రిట్రీవ్ అవుతుంది. డాక్స్ వచ్చేసి డాక్స్ ఫంక్షన్ యావరేజ్ శాలరీ బై జాబ్ ఈక్వల్ టు సమ్మరైజ్ ఆఫ్ ఈఎంపి ఎంప్లాయీస్ టేబుల్ సమ్మరైజ్ చేస్తున్నాం, కాలం కామా ఈఎంపి ఆఫ్ జాబ్ ఎంప్లాయీస్ టేబుల్లో ఉన్న జాబ్ కాలంని సమ్మరైజ్ చేస్తున్నాం, కామా యావరేజ్ ఆఫ్ ఈఎంపి ఆఫ్ శాలరీ ఎంప్లాయీస్ టేబుల్లో ఉన్న శాలరీ యొక్క యావరేజ్ ఫైండ్ అవుట్ చేసి ఏవీజీ శాలరీ అనే కాలం హెడ్డింగ్ నేమ్ కింద ఈ వాల్యూస్ని రిటర్న్ చేస్తాం. ఈ డాష్ ఫంక్షన్ ఎగ్జిక్యూట్ చేయడం ద్వారా ఎంప్లాయీస్ టేబుల్లో ఈచ్ జాబ్ యొక్క యావరేజ్ శాలరీ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. నెక్స్ట్ ఫైండ్ ఎంప్లాయీస్ ఓవర్ హైర్డ్ ఇన్ 1981 ఎంప్లాయీస్ 1981లో హైర్ చేసుకున్న ఎంప్లాయీస్ డీటెయిల్స్ చూడాలనుకున్నాం, దీనికోసం సెలెక్ట్ ఈ నేమ్ అంటే ఇక్కడ ఒక టేబుల్ మాత్రమే యూజ్ చేసినాం కాబట్టి అలియాస్ నేమ్ అనేది మెన్షన్ చేయలేదు, మనం ఒక క్వెరీలో 2 లేదా అంతకంటే 1 లేదా అంతకంటే ఎక్కువ టేబుల్స్ని యూజ్ చేస్తున్నప్పుడు క్వెరీ సింపుల్గా ఉండడం కోసం అలియాస్ నేమ్స్ అనే వాటిని యూజ్ చేస్తాం. సెలెక్ట్ ఈ నేమ్ని సెలెక్ట్ చేసాం, కామా హైర్ డేట్ ఫ్రమ్ ఈఎంపి టేబుల్ నుంచి ఈ నేమ్ను హైర్ డేట్ను సెలెక్ట్ చేసాం, వేర్ ఇయర్ ఆఫ్ హైర్ డేట్ ఈక్వల్ టు 1981 ఫిల్టర్ కండిషన్ వచ్చేసి ఇయర్ ఆఫ్ హైర్ డేట్ ఈక్వల్ టు 1981 ఎక్కడైతే హైర్ డేట్ యొక్క ఇయర్ అనేది 1981 అని ఉంటుందో ఆ డీటెయిల్స్ని ఎగ్జిక్యూట్ చేద్దాం. ఈ ఎస్క్యూఎల్ క్వెరీని ఎగ్జిక్యూట్ చేయడం ద్వారా 1981లో హైర్ చేసుకున్న ఎంప్లాయీ నేమ్ వాళ్ళ హైర్ డేట్ అనేది వస్తుంది. డాష్ ఫంక్షన్ వచ్చేసి ఎంప్లాయీస్ హైర్డ్ ఇన్ 1981 ఈక్వల్ టు ఫిల్టర్ ఆఫ్ ఈఎంపి టేబుల్ ఫిల్టర్ చేసాం, కామా ఇయర్ ఆఫ్ ఈఎంపి ఆఫ్ హైర్ డేట్ ఎక్కడైతే ఎంప్లాయీ టేబుల్లో హైర్ డేట్ యొక్క ఇయర్ అనేది 1981 ఉందో వాళ్ళ యొక్క డీటెయిల్స్ అనేవాడిని ఫిల్టర్ చేస్తాం. ఈ డాష్ ఫంక్షన్ని ఎగ్జిక్యూట్ చేయడం ద్వారా మనం 1981లో హైర్ చేసుకున్న ఎంప్లాయీస్ యొక్క డీటెయిల్స్ అనేవి రిటర్న్ అవుతాయి. క్యాలిక్యులేట్ ది టోటల్ కమిషన్ పెయిడ్ బై డిపార్ట్మెంట్ ఇక్కడ మనం ఈచ్ డిపార్ట్మెంట్ వైజ్గా ఎంత టోటల్ కమిషన్ అనేది వచ్చింది క్యాలిక్యులేట్ చేయాలనుకుంటుంది, దానికోసం సెలెక్ట్ డి నేమ్ డిపార్ట్మెంట్ టేబుల్ నుంచి డిపార్ట్మెంట్ నేమ్ సెలెక్ట్ చేసుకున్నాం, కామా సమ్ ఆఫ్ ఈ డాట్ కమిషన్ ఎంప్లాయీస్ టేబుల్లో కమిషన్ని సమ్ చేసాం యాజ్ టోటల్ కమిషన్ అలియాస్ నేమ్ వచ్చేసి టోటల్ కమిషన్ అని ఇచ్చుకున్నాం, ఫ్రమ్ ఈఎంపిఈ join DEPT on E.DEPT number equal to D.DEPT number ఎంప్లాయీస్ టేబుల్ని DEPT EMP టేబుల్ని DEPT టేబుల్ని జాయిన్ చేసాం, జాయిన్ కాలం వచ్చేసి on E.DEPT నెంబర్ ఈక్వల్ టు D.DEPT నెంబర్
ఎంప్లాయీస్ టేబుల్లో ఉన్న డిపార్ట్మెంట్ నెంబర్ మీద, డిపార్ట్మెంట్ టేబుల్లో ఉన్న డిపార్ట్మెంట్ నెంబర్ మీద జాయిన్ కాలం రాసాం. జాయిన్ కండిషన్ గ్రూప్ బై డి డాట్ డి నేమ్. వచ్చిన రిజల్ట్ని డిపార్ట్మెంట్ టేబుల్లో ఉన్న డిపార్ట్మెంట్ నేమ్ కాలం వైజ్గా గ్రూప్ బై చేద్దాం. ఈ ఎస్క్యూఎల్ క్వరీని ఎగ్జిక్యూట్ చేయడం ద్వారా మనకి ఈచ్ డిపార్ట్మెంట్లో టోటల్ కమిషన్ అనేది రిటర్న్ అవుతుంది. టోటల్ కమిషన్ బై డిపార్ట్మెంట్ వైజ్గా టోటల్ కమిషన్. సమ్మరైజ్ ఆఫ్ ఈఎంపి టేబుల్ని సమ్మరైజ్ చేస్తున్నాం. ఎస్కేఎల్లో డాక్స్ యూజ్ చేస్తాం. ఎస్కేఎల్లో గ్రూప్ బై అని యూజ్ చేస్తాం. డాక్స్లో వచ్చేసి సేమ్ దానికి సమ్మరైజ్ అని యూజ్ చేస్తాం. సమ్మరైజ్ ఆఫ్ ఈఎంపి టేబుల్ని సమ్మరైజ్ చేస్తున్నాం. కామా డిఈపిటి ఆఫ్ డి నేమ్. డిపార్ట్మెంట్ టేబుల్లో డిపార్ట్మెంట్ నేమ్ మీద సమ్మరైజ్ చేస్తున్నాం. సమ్ ఆఫ్ ఈఎంపి ఆఫ్ కమిషన్. ఎంప్లాయీస్ టేబుల్లో ఉన్న కమిషన్ని సమ్ చేసాం. ఆ వాల్యూస్ని టోటల్ కమిషన్ అనే కాలం కింద ఉంచాం. కాబట్టి ఈ ఎస్కేఎల్ డాక్స్ను ఎగ్జిక్యూట్ చేయడం ద్వారా ఈచ్ డిపార్ట్మెంట్ వైజ్గా వచ్చే టోటల్ కమిషన్ని ఫైండ్ అవుట్ చేయవచ్చు. ఫైండ్ ఎంప్లాయీస్ విత్ నో కమిషన్. ఇప్పుడు మనం ఎంప్లాయీస్ ఎవరైతే కమిషన్ లేకుండా ఉన్నారో వాళ్ళ యొక్క డీటెయిల్స్ చూడాలనుకుంటున్నాం. దానికోసం సెలెక్ట్ ఈ నేమ్ని సెలెక్ట్ చేసుకున్నాం. కమిషన్ ఫ్రమ్ ఈఎంపి టేబుల్ నుంచి ఈ నేమ్ను కమిషన్ సెలెక్ట్ చేసుకున్నాం. వేర్ కమిషన్ ఈజ్ నల్ అండ్ కమిషన్ ఈక్వల్ టు 0 ఆర్ కమిషన్ ఈక్వల్ టు 0. ఎక్కడైతే కమిషన్ అనేది నల్ ఉంటుందో లేకపోతే ఆర్ కమిషన్ ఈక్వల్ టు 0 అని కూడా రాయవచ్చు. ఈ క్వరీని ఎగ్జిక్యూట్ చేయడం ద్వారా ఎంప్లాయీస్ విత్ నో కమిషన్, ఎంప్లాయీ నేమ్ వాళ్ళ యొక్క ఎక్కడైతే కమిషన్ అనేది నల్ ఉంటుందో వాళ్ళ డీటెయిల్స్ అనేవి ఎగ్జిక్యూట్ అవుతాయి. డాక్స్ ఎంప్లాయీస్ విత్ నో కమిషన్. ఇక్కడ మనం ఎంప్లాయీస్ విత్ నో కమిషన్ అని డాక్స్ నేమ్ ఇచ్చుకున్నాం. ఫిల్టర్ ఆఫ్ ఈఎంపి టేబుల్ని ఫిల్టర్ చేస్తున్నాం. ఈజ్ బ్లాంక్ ఆఫ్ ఈఎంపి ఆఫ్ కమిషన్. ఎంప్లాయీస్ టేబుల్లో కమిషన్ ఎక్కడైతే బ్లాంక్ ఉందో ఆర్ ఈఎంపి ఆఫ్ కమిషన్ ఈక్వల్ టు 0. ఎంప్లాయీస్ టేబుల్లో కమిషన్ 0 అవుతుందో మన యొక్క డీటెయిల్స్ అనేవి ఎంప్లాయీస్ టేబుల్ నుంచి ఫిల్టర్ అవుతాయి. రిట్రీవ్ ది టాప్ 3 హైయెస్ట్ పెయిడ్ ఎంప్లాయీస్. ఇప్పుడు మనం ఎంప్లాయీస్ టేబుల్లో ఎక్కువగా శాలరీ వైజ్ ఎక్కువ ఎర్న్ చేసే యొక్క టాప్ 3 ఎంప్లాయీస్ డీటెయిల్స్ చూడాలనుకుంటున్నాం. దానికోసం సెలెక్ట్ టాప్ 3 ఈ నేమ్ శాలరీ. టాప్ 3 వైజ్గా ఈ నేమ్ శాలరీని సెలెక్ట్ చేసినాం. ఫ్రమ్ ఈఎంపి టేబుల్ నుంచి ఆర్డర్ బై శాలరీ డిసెండింగ్. శాలరీ అనేది హైయెస్ట్ వాల్యూ నుంచి లోయెస్ట్ వాల్యూ రావడం కోసం డిసెండింగ్ అనే కోడ్ యూజ్ చేసాం. ఈ డిసెండింగ్ యూజ్ చేసి టాప్ 3 అనే ఫంక్షన్ యూజ్ చేసి మనం శాలరీ వైజ్గా టాప్ 3 ఎంప్లాయీస్ యొక్క ఎంప్లాయీస్ నేమ్స్ వాళ్ళ శాలరీని రిట్రీవ్ చేయవచ్చు. డాక్స్ వచ్చేసి టాప్ 3 హైయెస్ట్ పెయిడ్ ఎంప్లాయీస్ అని డాక్స్ నేమ్ ఇచ్చాం. ఈజ్ ఈక్వల్ టు టాప్ n ఆఫ్ 3 అంటే టాప్ n ఫంక్షన్ యూజ్ చేసాం. ఆఫ్ 3 అనగా 3 అనేది టాప్ 3 ఎంప్లాయీస్ యొక్క డీటెయిల్స్ చూపించేసుకోవాలని చెప్తున్నాం. ఈఎంపి టేబుల్ నుంచి ఈఎంపి ఆఫ్ శాలరీ ఎంప్లాయీస్ టేబుల్ ఉన్న శాలరీ వైజ్గా టాప్ 3 డీటెయిల్స్ చూడాలనుకున్నాం. డిసెండింగ్ అనగా శాలరీ అనేది హై వాల్యూ నుంచి లో వాల్యూకి ఆర్డర్లో వస్తుంది. ఈ విధంగా ఎస్క్యూఎల్ క్వరీని ట్యాగ్ని ఎగ్జిక్యూట్ చేయడం ద్వారా ఎంప్లాయీస్ టేబుల్లో శాలరీ వైజ్ ఉన్న టాప్ 3 ఎంప్లాయీస్ డీటెయిల్స్ను రిట్రీవ్ చేయడం. ఈ వీడియోలో చెప్పిన ఎస్క్యూఎల్ అండ్ డాక్స్ క్వరీస్ అండ్ ఎస్క్యూఎల్ క్వరీస్, డాక్స్ క్వరీస్ మీకు ఎస్క్యూఎల్ మరియు డాక్స్ గురించి నేర్చుకోవడానికి, అదేవిధంగా ఎస్క్యూఎల్లో ఉన్న క్వరీకి డాక్స్ ఫంక్షన్ రాయడం, అదేవిధంగా డాక్స్ ఫంక్షన్ నుంచి ఎస్క్యూఎల్ క్వరీ రాయడం ఎలాగనేది నేర్చుకోవడానికి బాగా అర్థమవుతుంది. థ్యాంక్ యూ.